నేత జనసేన అధినేత జనసేన ఘన చరిత జనసేన యువ భవిత ప్రభుత్వం 100% స్ట్రైకింగ్ రేట్ తోటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆవిర్భావం ఏర్పడింది. ఎలా ఉంటుంది? మీరు ఏదైతే చెప్పారో అధికారంలోకి వచ్చిన తర్వాత 100% స్ట్రైక్ రేట్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుపుకునే మొట్టమొదటి సభ కాబట్టి మీరు చూస్తున్నారు ఏర్పాట్లు ఎలా ఉన్నాయో. అంగరంగ వైభవంగా మేము సభ చేస్తున్నామండి. మేము సుమారు ఒక 10 లక్షల మంది ఇక్కడ ఎస్టిమేషన్ మేము అనుకుంటున్నాము. ఏర్పాట్లు చాలా చక్కగా జరుగుతున్నాయి. మేము శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాను. నేను హెచ్ఎల్ నియోజకవర్గ ఇన్ఛార్జిని. మా శ్రీకాకుళం జిల్లా నుంచి సుమారు ఒక 50,000 మంది ఇక్కడికి తరలి వస్తారని మేము అంచనా వేస్తున్నాం. ముఖ్యంగా మా హెచ్ఎల్ నియోజకవర్గం 5,000 మంది ఇక్కడికి వస్తున్నారు. 5,000 నుంచి 10,000 మంది. సో ఏర్పాట్లన్నీ చాలా బాగా చూసుకుంటున్నాం. అండ్ ఇక్కడికి వచ్చిన జన సైనికులకు కూడా మనం కావాల్సిన సౌకర్యాలు ఫుడ్ ప్యాకెట్స్ కానీ, లేకపోతే మిల్క్ అదే మన మజ్జిగ ప్యాకెట్స్ కానీ, బటర్ మిల్క్ కానీ, లేకపోతే వాటర్ కానీ, అలా అన్ని కూడా అరేంజ్మెంట్స్ అన్ని చక్కగా చేసుకున్నాం. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా గట్టిగా ఉన్నాయి. సుమారు 1,600 మంది నుంచి 2,000 మంది పోలీస్ సిబ్బంది ఇక్కడ మనకి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ఏదైతే మనకు ఇదివరకు గవర్నమెంట్ లో మాకు 150 మంది 120 మంది ఇచ్చేవారు పేరుకి అది సంతకం చేసుకుంటానికి. ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నాం కాబట్టి ఎలాంటి ఈ సెక్యూరిటీ మెజర్స్ కూడా మేము లోపించకుండా చాలా చక్కగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. రేపు పవన్ కళ్యాణ్ గారు ఏం ప్రసంగిస్తారని మేము అందరం 1000 కళ్ళతో వెయిట్ చేసి చూస్తున్నాం. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీకి ఒక దశానిర్దేశం చేసి జన సైనికులు ఎలా ముందుకు తీసుకెళ్తారు, ఎలా మాట్లాడతారని మేమందరం కూడా మీరు ఎలా వెయిట్ చేస్తున్నారు, మేము కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ రేపు చరిత్ర అనేది రాయబోతుంది. సో దానికోసం అందరం ఇక్కడ జన సైనికులు అందరం వెయిట్ చేస్తున్నాం. గ్రామీణ శాఖ తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైకింగ్ ఉండి కూడా పడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన ఓటిస్తూనే ఉన్నారు. మీరు చెప్పారు గ్రామీణ శాఖ తీసుకున్నారంటే కింద నుంచి మేము గ్రామాల్లో జనసేన పార్టీ కూడా బలోపేతం. అలాగే ప్రజలకు కూడా ఈ ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది ప్రజలకు బలంగా వెళ్ళాలంటే ఈ శాఖ తీసుకోవాలి. అందుకోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టి శాఖ తీసుకున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి అంటామంటే ఆయన చచ్చిన పావండి. ఆయన మనం ఎంత కొట్టినా సరే ఆయన తిరిగి కాటేస్తుంటారు తప్ప ఉపయోగం ఉండదు. అలాంటి వ్యక్తిని మేము పట్టించుకోము, వదిలేసాం. ఆయన ఏంటంటే ఇప్పుడు లైమ్ లైట్ లో రావడానికి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ తిడితే తప్ప ఆయన లైమ్ లైట్ లో ఉండడు తప్ప ఆయన రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు. మేమందరం కూడా మర్చిపోయాం. ఏదో అపోజిషన్ లీడర్ కింద కూడా ఆయనకి మా నాయకుడు చెప్పినట్టు జర్మనీ వెళ్ళి ఆయన 40% అపోజిషన్ కోసం ఎత్తుక్కోవాలి తప్ప ఇక్కడ అలాంటివి ఏది జరగవు, ఆయనకి ఏది ఉండదు. మేము అందరం ఆయన మర్చిపోయాం. ఏదో ఇలా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మళ్ళీ మీడియా ఛానల్స్ కవర్ చేస్తాయని మాట్లాడుతున్నారు తప్ప అదేమీ లేదు. మేము మర్చిపోయామండి ఆయన కంప్లీట్ గా. ఆయన అంటే జైల్లో ఉండొచ్చినాడు, బెయిల్ మీద తిరిగేవాడు. మేము అదే ఎప్పుడైనా చెప్పాం. మేము ఆయనకి బెయిల్కి ఎక్కువ జైలుకి తక్కువ అని మేము జన సైనికులు మేము అక్కడ మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు విమర్శించే స్థాయి ఆయనది కాదండి. ఆయనది కానీ ఆయన చుట్టుపక్కల ఉండే నేతలు ఎవరిది పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి కాదు. ఆయన రేపు ఎప్పుడు జైలుకి పోతాడో ఆయనకే తెలియదు. ఆయన అన్ని కేసులు ఆయన మీద ఉన్నాయి. ఎక్కువ మాట్లాడితే జైలుకి వెళ్తాడనే భయం కూడా ఆయనకు ఉంది. సో ఆ విమర్శలని మేము పట్టించుకోవండి. ఎందుకంటే దేశ చరిత్రలో 100% స్ట్రైక్ రేట్ వచ్చిన అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ. ఇలాంటి వాళ్ళు మాట్లాడితే దానికి మేము స్పందించాల్సిన అవసరం అయితే మేము లేదని మేము అనుకుంటున్నాం. రెడ్ బుక్ రాజ్యం అని మేము అనట్లేదండి. మేమేమి మీకు క్లియర్ గా అధికారంలో రాగానే కక్షపూరిత రాజకీయాలు మేము చేయమని చెప్పాం. కక్షపూరిత రాజకీయాలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అక్కడ ఉండడు, ఆయన జైల్లోనే ఉండేవాడు. మేము కక్షపూరిత రాజకీయాలు చేయట్లా. ఎవరైతే తప్పు చేశారో చట్టం దాని పైన చేసుకుపోతుందనే మా మాట మీదే మేము వెళ్తున్నాం తప్ప తప్పు చేసిన వాళ్ళందరినీ చట్టం చేతులు ముడిచి కూర్చుంటే మేము రాష్ట్ర ప్రజలకు మేము సమాధానం చెప్తామండి. ఎన్ని తప్పులు చేశారు, ఎన్ని దోచేసుకున్నారు, ఎన్ని అవకతవకలు చేశారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవన్నీ బయటికి తీయకుండా ఏదైనా బయటికి తీస్తే కక్షపూరిత చర్యలు అంటున్నారంటే అది మేము పట్టించుకోమండి. చట్టం దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎవరైనా సరే తప్పు చేస్తే ఎలాంటి స్థాయి ఉన్న వ్యక్తి అయినా సరే శిక్ష పడుతుంది. అసలు ఈ అంబటి రాంబాబు, కొడాలి నాని, ఈ వంశీ, ఈ పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి వీళ్ళందరూ ఏంటంటే పేటీఎం కుక్కలండి. వాళ్ళందరూ మేము వదిలేసాం. మీకు నిదర్శనమే మొన్న జరిగిన 2024 ఎలక్షన్ అండి. ప్రజలందరినీ వాళ్ళు చిత్రించి వాళ్ళ మొహం మీద ఉమ్మేసినట్టు వాళ్ళు బయటపడేశారు. అలాంటప్పుడు అలాంటి వాగుతారండి. వాగితే కదా లైమ్ లైట్ లో ఉండగలరు. మళ్ళీ ప్రజలకి ఏదో ఒక అరే మేము వచ్చామరా తిరుగుతున్నాం అని చెప్పడానికి ఏదో ఒక అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు వచ్చి వాగుతుంటారు. ఇలాంటి మురిగే కుక్కల్ని జనసేన పార్టీ కానీ జన సైనికులు మేము ఎవరో పట్టించుకోం. ప్రభుత్వం అయితే అసలు పట్టించుకోదు. మాజీ మంత్రి రోజా గారికి కూడా ఆడుదాం ఆట అనేటువంటి
ఆవిడ కూడా సీనియర్ విచారణ జరుగుతుందండి. నెక్స్ట్ లిస్ట్ ఉందంటారా? అంటే ఇందాక మీకు చెప్పినట్టు చట్టం దాని పని తను చేసుకుంటూ పోతుందండి. ఎందుకంటే ఆడుదాం ఆంధ్రాలో ఎంత స్కామ్ చేశారో మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అదొక పేరు పెట్టేసి ఆడుదాం ఆంధ్ర అని ఎంత దోచేసుకుందో రోజా ఆ టూరిజం మినిస్టర్ కింద కూడా చేసినట్టు ఉన్నారు. ఆవిడ ఎంత దోచేసుకుందో మనందరికీ తెలిసిన విషయమే. సో చట్టం దాని పని తను చేసుకుంటుంది. రోజా గనక తప్పు చేసినట్టు మా దగ్గర ఉంది, అలాగే మాకు ఎవిడెన్సెస్ ఉన్నాయి. రాబోయే కాలంలో చట్టం దాని పని చేసుకుపోతుంది. రోజా గారు కూడా వెళ్తారు లోపలికి, దాంట్లో డౌటే లేదు. యాక్షన్ తీసుకుంటుంది. ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా గట్టిగా జరుగుతున్నాయి. 14 కమిటీలు వేసుకుని ఫుడ్ కానీ, లాజిస్టిక్స్ కానీ, గ్రౌండ్ మానిటరింగ్ కానీ, ఆ పీపుల్ మానిటరింగ్ కానీ, ఒక పక్కన మజ్జిగ పంపిణీ, వాటర్ పంపిణీ, ఫుడ్ పంపిణీ కానీ, ఇవన్నీ కూడా చాలా చక్కగా మేము కమిటీలు వేసుకుని వాళ్ళని నిర్వహించే విధంగా ఉంది. ఇక్కడ స్టేజ్ చూస్తే నభూతో నభవిష్యత్తులో ఉంది. ఇది డెఫినెట్గా ఇది ఆవిర్భావ సభ కాదు, విజయోత్సవ సభ అని చెప్పేసి నేను చెప్పుకున్నాం. ఇక్కడి నుంచి గత 11 ఆవిర్భావ సభలు వేరు, ఇది 12వ వేరు. డెఫినెట్గా ఇక్కడి నుంచి మా ప్రతి సభ కూడా ఒక విజయోత్సవ సభ కిందే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నాం. ఇంకేంటంటే మనకి కత్తిపూడి నుంచి కాకినాడ వరకు కూడా కంప్లీట్గా ఫుడ్ ఏర్పాట్లు కానీ, ఎండ తాకిడి తట్టుకునేలాగా మజ్జిగ, మంచినీళ్ళు కూడా పుచ్చకాయలు కూడా కోసి ఫ్రీగా పంచిపెట్టడం జరుగుతుంది. ఇది మా అభిమానులు మేము ఉద్వేగానికి బరవుతున్నాం. ఒక్కొక్కసారి గుండెపోటు వస్తుంది అన్నంత రీతిలో అయితే మా ఉద్వేగం ఉంది. చాలా మంది దేశం నలుమూల నుంచి ఇక్కడ రావడం, మా పిఠాపురం నియోజక ప్రజలందరూ కూడా వాళ్ళని అతిథుల్ని చాలా చక్కగా చూసుకుని వాళ్ళు వెళ్లే వరకు కూడా మానిటరింగ్ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. 100% స్ట్రైక్ రేట్ సంపాదించిన తర్వాత మొదటిసారిగా పెట్టిన ఈ విజయోత్సవ సభలో రేపు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి డిసిషన్ చేసుకున్నారు? చాలా మంది మన 100% స్ట్రైక్ రేటు చేయడం ఒక కొత్త అయితే, 100% సామాన్యులకు న్యాయం జరిగేలాగా అయితే ఈ పరిపాలన ఉందని చెప్పేసి ప్రజలందరూ అనుకోవడం జరిగింది. అయితే ఈ స్ట్రైక్ ఒక 21 సీట్స్ ప్లస్ 2 ఎంపీలు నెగ్గాక మాలో కూడా ఉత్సాహం పెరిగింది. 10 ఏళ్ల పాటు మేమందరం కూడా రోజు కళ్ళగంటూ ఎప్పుడా ఎదురు చూస్తున్న కళ అంతా నిజమైనప్పుడు రేపొద్దున కూడా ఇంకా ఎక్కువ సీట్లు తెచ్చుకోవడం, మేము నిర్వహించే ప్రతి సభ కూడా విజయోత్సవ సభ ఉంటుందని, మేము రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా కీలక పాత్ర పోషించడం, మన రాష్ట్రానికి అత్యధిక నిధులు రావడం, మరీ ముఖ్యంగా ఈ పిఠాపురం కానీ, తూర్పుగోదావరి కానీ, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అభివృద్ధి జరుగుతుందని 100కి 1000% మన సామాన్యులకి న్యాయం జరిగింది అని మాత్రం ప్రజలు అనుకుంటున్నారు. ప్రస్తుతం గవర్నమెంట్ లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పని అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రం నడుస్తుంది గవర్నమెంట్ అని చెప్పని అంటున్నారు. రెడ్ బుక్ గురించి నాకు తెలియదండి. నా పేరు వంశీ అండి, గాజువాక నియోజకవర్గం, విశాఖపట్నం. గాజువాక నియోజకవర్గం. అవును సార్. ఎలా అనిపిస్తుంది సార్ ఈ సంవత్సరం అవుతుంది గవర్నమెంట్ ఏర్పడింది, పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది సార్, చాలా చక్కగా ఉంది ప్రభుత్వం. మరి రానున్న రోజుల్లో కూడా ఇంకా అద్భుతంగా పనిచేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం మనం చూస్తున్నాం, ఇప్పుడే కొత్త కంపెనీలు అనేవి వస్తున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు, మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే విదేశాల్లోకి వెళ్ళి పెట్టుబడులు అనేవి తీసుకురావడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వం మనం చూస్తాం, ఉన్న కంపెనీ కూడా వెళ్ళిపోతుంది తప్ప కొత్త కంపెనీ రాలేదు. వచ్చిన వాళ్ళని ఆ యొక్క ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ బ్లాక్మెయిల్ చేసి, డిమాండ్లు చేసి, వాళ్ళని ఇబ్బంది పెట్టి వచ్చిన వాళ్ళకు తిరిగి పంపిస్తారు. కానీ ఇప్పుడున్న ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు కావచ్చు, మన ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆయన మీద ఉన్న గౌరవంతో మనకి ఎన్డీఏ ప్రభుత్వం కూడా మనకి సపోర్ట్గా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ రానున్న రోజుల్లో ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో కొండల నాగబాబు గారికి ఎమ్మెల్సీ కూడా వచ్చింది కదా, చాలా మంచి వ్యక్తి అండి. ఆయన ఒక న్యాయశాస్త్రం కూడా ఆయన చదివిన వ్యక్తి. ఆయన వ్యక్తికి రావడం చాలా అద్భుతం. ఎందుకంటే ఆయన మన పిఠాపూర్లో చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. వీధి గడపకి వెళ్ళి వాళ్ళు ఓటు వేయమని పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేయడం జరిగింది. అలాంటి వ్యక్తికి రావడం అనేది మీ అందరూ కూడా, మా జనసైనికులు అందరూ కూడా మేము ఉమ్మడి కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా వచ్చేసి నందికొట్టు నియోజకవర్గం నుంచి వచ్చాం సార్. అవును సార్, మాకంటే పవన్ కళ్యాణ్ అంటే అభిమానం. రాయలసీమ నుంచి నిన్న ఈవినింగ్ బయలుదేరాము. మార్నింగ్ అక్కడ విజయవాడకు చేరుకున్నాము. మా శక్తితో వచ్చాం సార్. పార్టీ విధానాలు చూడాలని మేము
పవన్ కళ్యాణ్ అంటే మాకు అభిమానం. ఎలా ఉంది సార్ ఫ్యూచర్ ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఇంకా సూపర్ గా ఉంది సార్. రెండో కుంభమేళం ఉన్నట్టుంది. రేపు ఇంకా రాయలసీమ నుంచి కూడా తండోపులు జనాలు తరలి వస్తున్నారు సార్. ఇంకేమన్నారు కానీ మీకు ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి పంచాయతీ శాఖ ఇవ్వడం కరెక్టేనా? అసలు 100కు 200% న్యాయం చేస్తున్నాను సార్. నేను గతంలో కూడా ఫీల్డ్ అసిస్టెంట్ చేశాను NRSGSలో. గత ప్రభుత్వం వచ్చేసి వైసీపీ గవర్నమెంట్లో నేను జనసేన పార్టీ తిరుగుతున్నానని ఫీల్డ్ అసిస్టెంట్ కూడా నన్ను తొలగించారు సార్. ఇప్పుడు మనకు వేతనాలు కూడా కూలీలకు వేతనాలు 300 పడేటట్టు అక్కడ మజ్జిగ టెంట్లు కానీ సక్రమంగా చూస్తున్నారు సార్. వారానికి పేమెంట్లు ఇవ్వడం కానీ, ఆ గోశాలలు కానీ, వర్మీ కంపోస్టులు కానీ రకరకాల గ్రామాన్ని డెవలప్ చేస్తున్నారు సార్. CC రోడ్లు కానీ ఎక్కడ చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ రాజ్ శాఖ మినిస్టర్ అంటే పవన్ కళ్యాణ్ గారికి మనకు ఎన్నో 16,000 గ్రామ సభలు కూడా పెట్టి అత్యధికంగా అవార్డు కూడా వచ్చింది కదా సార్. మేము సీఎంగా చూడాలని కోరుకుంటున్నాం సార్ పవన్ కళ్యాణ్ సార్. ఇలాంటి పల్లె వెలుగు లాంటివి గ్రామ సభలో క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్ కానించి టెక్నికల్ అసిస్టెంట్ కానీ AP వాళ్ళ కానించి డైలీ వాళ్ళ వేతనాలు చూసి వేసేకర్లకు వర్షానికి ఎండకు తలవకుండా టెంట్లు వేసి మజ్జిగ పోసి చాలా బాగా చూసుకుంటున్నారు సార్.